హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టుల గురించి ఒకసారి నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఎన్ని రకాల పోస్టులు వచ్చినాయి? మొత్తం 9 రకాల పోస్టులు, 859 పోస్టులు అనేవి మనకి రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? 24th January. ఇప్పుడు ఈరోజు 20 కదా, ఇంకో 4 డేస్లో నోటిఫికేషన్ అప్లికేషన్ మెథడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం అందరూ అప్లై చేయండి. తర్వాత ఎండ్ డేట్ ఎప్పుడంటే February 13th వరకు ఉంది, దాదాపుగా 20 డేస్ వరకు ఉంది. తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడంటే ఏప్రిల్లో, డేట్ అనేది మనకి ఇవ్వలేదు, కానీ ఏప్రిల్ మంత్లో ఎప్పుడైనా ఉండొచ్చు. ఫస్ట్ వీక్ ఉండొచ్చు, సెకండ్ వీక్ ఉండొచ్చు, థర్డ్ వీక్ ఉండొచ్చు, ఫోర్త్ వీక్ అయినా ఉండొచ్చు. ఇది ఎగ్జామ్ డేట్, ఇది ఏప్రిల్లో ఉంటుంది, కానీ డేట్ మాత్రం మనకు తెలీదు. తర్వాత ఏజ్ లిమిట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 18 years నుంచి 46 years వరకు ఉంటుంది. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉంటుందా అవును, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది. 46 + 5 ఎంత? 51 years బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకేమో 10 years రిలాక్సేషన్ అనేది ఉంది. ఎన్ని ఇయర్స్? 10 years, 56 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు, గుర్తుంచుకోండి. తర్వాత మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే క్వాలిఫై ఎంత పర్సెంటేజ్ క్వాలిఫై అయితే మనకి ఎగ్జామ్ క్వాలిఫై అవుతామంటే, ఓసీ వాళ్ళేమో 40%, ఇప్పుడు 100 మార్క్స్లో 40 మార్క్స్ వస్తే వీళ్ళు క్వాలిఫై అయినట్టు. అలాగని వాళ్ళకి జాబ్ వచ్చినట్టు కాదు, మినిమం క్వాలిఫై అవ్వాల్సిన మార్క్స్ అనమాట. తర్వాత బీసీ వాళ్ళు 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు 30% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు మాత్రమే, కానీ జాబ్ వచ్చిందని కాదు అర్థం. తర్వాత ఎగ్జామ్ ఫీ ఎంత జనరల్ బీసీ వాళ్ళకేమో 600 రూపీస్. ఒక్క పోస్ట్కి ఎన్ని పోస్టులు అయినా అప్లై చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క పోస్ట్కి 600 మనం కట్టాల్సిందే. అలా ఒకవేళ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్గొండ జిల్లా, నేను సూర్యాపేటకి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఓపెన్లో మాత్రమే చేసుకోవాలన్నమాట. అలా గుర్తుంచుకోండి. వేరే డిస్ట్రిక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ ఓపెన్లో మాత్రమే చేసుకోగలం. మళ్ళీ కేటగిరీ వైజ్గా చేసుకోవడానికి ఉండదు. మీ డిస్ట్రిక్ట్లో చేసుకోవాలంటే ఏదైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. తర్వాత పేపర్ ఏ మీడియంలో వస్తుందంటే ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో వస్తుంది. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. తర్వాత పోస్ట్ నేమ్ ఎన్ని రకాలు అన్నాం? 9 రకాలు అన్నాం. పోస్టులు ఏంటి? ఆఫీస్ సబార్డినేటు, ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంటు, కాపీయిస్టు, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, స్టెనోగ్రఫర్. ఇన్ని పోస్టులు అనేవి మనకు ఉన్నాయి. ఎన్ని పోస్టులు? మొత్తం 859. అందులో ఆఫీస్ సబార్డినేట్ అనేది 319. ఎన్ని పోస్టులు 319 పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ ఉంది. ఈ ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్ ఏంటి? 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేస్తున్న వాళ్ళు కేవలం ఈ క్లాస్లో మాత్రమే ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ చదివిన, నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నేను చేసుకోవచ్చా కుదరదండి. ఓన్లీ 7th నుంచి 10th వరకు పాస్ అయిన వాళ్ళు మాత్రమే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఒక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి మాత్రం. తర్వాత ఇది ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ కాదు, ఓఎంఆర్ బేస్డ్. మనకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు, బబుల్ ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, అలా ఓఎంఆర్ షీట్ ప్రాసెస్. ఇందులో 45 questions ఉంటాయి, 45 minutes. 45 questions మాత్రమే, 100 మార్క్స్కి కాదు, గుర్తుంచుకోండి. 45 questionస్కి 45 మార్క్స్ ఉంటాయి. తర్వాత వైవా 5 మార్క్స్కి ఉంటుంది, వైవా కూడా ఉంటుంది. తర్వాత ప్రాసెస్ సర్వర్కి 95 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, మనం ఎస్ఎస్సి అంటాం కదా, 10th. తర్వాత ఇది కూడా ఓఎంఆర్ బేస్డే. ఇందులో జీకే 45 questions ఉంటాయి, వైవా 5 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ టైం వచ్చేసి మనకి 60 minutes ఆఫీస్ సబార్డినేట్కి 60 minutes,
ప్రాసెస్ సర్వర్కి 60 మినిట్సే గుర్తుంచుకోండి. తర్వాత రికార్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్లో 36 పోస్టులు ఉన్నాయి. ఇది క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్. తర్వాత 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, సిబిటి కంప్యూటర్ బేస్డ్. ఈ రెండు మాత్రం ఓఎంఆర్ షీట్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్లో పెడతారు. ఇది ఇక్కడ నుంచోని కంప్యూటర్ బేస్డ్, అన్ని కంప్యూటర్ బేస్డే. తర్వాత ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్లో 60 మార్క్స్ ఏమో జీకేకి పెడితే 40 మార్క్స్ ఏమో ఇంగ్లీష్కి పెడతారు. ఇది ఏ ప్రాసెస్? కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత దీనికి ఎన్ని గంటలు ఉంటుంది? 2 గంటలు. 2 గంటలు అంటే 120 మినిట్స్. అంటే 100 క్వశ్చన్స్కి 120 మినిట్స్ టైం ఉంటుంది. మనకి ఈ టైం చాలా సరిపోతుంది, ఎనఫ్. ఇంకా టైం మిగులుతుంది కూడా, ఎందుకంటే మనకి అన్ని 1 వర్డ్ క్వశ్చన్స్ అంటే 1 లైన్ క్వశ్చన్సే ఇస్తాడు. ఎక్కువ ఆల్మోస్ట్ 1 లైన్ క్వశ్చన్సే ఇస్తాడు. కొంచెం ఇంగ్లీష్ అనేది ప్యాసేజ్ ఇచ్చినప్పుడు టైం టేకింగ్ అవుతుంది తప్ప, అయినా సరే మనకి టైం అనేది ఉంటుంది. కొంచెం ఒక 20 మినిట్స్ అయినా మిగలడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రాసారా? ఇంతకుముందు హైకోర్టు పడింది కదా, రాసారా? ఓకే. తర్వాత కాపీస్ట్, దీనికి 63 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎగ్జామ్ అనేది ఉండదండి. కంప్యూటర్ బేస్డ్ కానీ ఓఎంఆర్ బేస్డ్ కానీ ఎలాంటి ఎగ్జామ్ లేదు. కాకపోతే స్కిల్ టెస్ట్ అనేది 10 మినిట్స్ ఉంటుంది. ఏముంటుంది? స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ 45 వర్డ్ పర్ మినిట్ అనేది టైపింగ్ చేయాలి. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. టైపింగ్ అనేది 45 వర్డ్స్ అనేది పర్ మినిట్ చేయాలి. ఇది స్కిల్ టెస్ట్ మాత్రమే, ఎగ్జామ్ లేదు. తర్వాత ఎగ్జామినర్ పోస్ట్కి 49 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ కూడా ఇంటర్. తర్వాత ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దీనికి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఎన్ని అవర్స్? 2 అవర్స్. ఎన్ని జీకే క్వశ్చన్స్? 60. ఎన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్? 40. సేమ్ రికార్డ్ అసిస్టెంట్ అంతే ఉంది, ఎగ్జామినర్ కూడా అంతే ఉంది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 61 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. దీనికి ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఎన్ని జీకే క్వశ్చన్స్ వస్తాయి? 60. ఎన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి? 40. తర్వాత ఎన్ని అవర్స్ టైం ఉంటుంది? 2 అవర్స్ టైం ఉంటుంది, అంటే 120 మినిట్స్. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 159 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ ఉండాలి. దాంతోపాటు మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అండి. అంటే మీకు సర్టిఫికేట్ ఉండాలా అంటే అవసరం లేదు. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది, మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మీకు నాలెడ్జ్ ఉంటే ఈ జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ. తర్వాత ఇది కూడా కంప్యూటర్ బేస్డే. తర్వాత ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అంటున్నాం కదా, ఈ డిగ్రీ క్వాలిఫికేషన్లో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉన్నా పర్లేదు. అంటే ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అయినా ఉండాలి, లేదా మీకు బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ గురించి అయినా ఉండాలి. ఇందులో ఏదైనా మీకు జూనియర్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ. తర్వాత దీనికి ఎన్ని క్వశ్చన్స్? 100 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. ఎన్ని జీకే క్వశ్చన్స్ వస్తాయి? 60 జీకే క్వశ్చన్స్. ఎన్ని ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి? 40 ఇంగ్లీష్ క్వశ్చన్స్ వస్తాయి. టైం ఎంత ఉంది? 2 అవర్స్ ఉంది. సేమ్. తర్వాత టైపిస్ట్లో ఎన్ని ఉన్నాయి? 42 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏంటి? డిగ్రీతో పాటు టైపిస్ట్ కాబట్టి టైపింగ్ రావాలి కదా మనకి, టైపింగ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ 45, సేమ్ అండి. ఇది కూడా 45 వర్డ్స్ పర్ మినిట్కి మనం టైప్ చేయాలన్నమాట. ఇది కూడా స్కిల్ టెస్ట్, ఎగ్జామ్ అనేది లేదు. టైపిస్ట్కి ఎగ్జామ్ లేదు, ఇక్కడ కాపీస్ట్కి ఎగ్జామ్ లేదు. గుర్తుంచుకోండి, ఏమైనా స్కిల్ టెస్ట్ 10 మినిట్స్ ఉంటుంది. 45 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం టైపింగ్ చేయాలి. తర్వాత స్టెనోగ్రాఫర్ ఎన్ని? 35 పోస్టులు ఉన్నాయి. తర్వాత దీనికి క్వాలిఫికేషన్ అంటే డిగ్రీతో పాటు, డిగ్రీ ఉంటే సరిపోదండి, డిగ్రీతో పాటు స్టెనోగ్రాఫర్ అంటే షార్ట్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా, షార్ట్ హ్యాండ్ రైటింగ్ మినిట్కి 120 వర్డ్స్
మనం రాయగలగాలన్నమాట. ఇది కూడా స్కిల్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది, ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. అంటే టైపిస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది, అది స్కిల్ టెస్ట్. స్టెనోగ్రాఫర్కి స్కిల్ టెస్టే ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. దీనికి కూడా ఎగ్జామ్ లేదు, దీనికి ఎగ్జామ్ లేదు. ఎగ్జామ్ ఉన్నాయి ఏంటి, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, వీటికి ఎగ్జామ్ ఉంది. మళ్ళీ 100 క్వశ్చన్స్. మళ్ళీ ఆఫీస్ సబార్డినేట్కి, ప్రాసెస్ సర్వర్కి ఎగ్జామ్ ఉంది, 45 క్వశ్చన్స్. మళ్ళీ వైవా 5 మార్క్స్. ఇలా గుర్తుంచుకోండి. నేను ఇవాళ ఇది మన తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి కంపల్సరీ చెప్పాల్సి వచ్చింది, అందుకే నేను చెప్పడం జరిగింది. అయితే నేను ఈ హైకోర్టు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ దీనికి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన జీకే కానీ ఇంగ్లీష్ కానీ చెప్పమంటే నేను క్లాసెస్ రోజు దీని మీద చెప్తాను. ఎందుకంటే ఇవి ఏప్రిల్లోనే ఎగ్జామ్ ఉంది కదా, ఏప్రిల్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ 2 మంత్స్ హైకోర్టుకి సంబంధించిన సిలబస్ చెప్పమంటే చెప్తాను. మెజారిటీ పీపుల్ చెప్పండి పర్లేదు అంటే చెప్తాను, లేదంటే గ్రూప్ 2 సిలబసే కంటిన్యూ చేస్తాను. మరి మీ రెస్పాన్స్ ఎలా ఉందో నాకు చెప్పండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను చూస్తాను ఎక్కువగా గ్రూప్ 2 కంటిన్యూ చేయమంటారా లేదా అంటే ఇంతకుముందు క్లాసెస్ సింధు నాగరికత ఇవి చెప్పాను కదా, నెక్స్ట్ లెసన్ చెప్దామంటే ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, అందుకని ఇది చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ మీకు కావాలి దీనికి సంబంధించిన సిలబస్ చెప్పండి అన్నారనుకోండి, నేను హైకోర్టు ఈ రిక్రూట్మెంట్ గురించొని ఇవి జీకే ఇంగ్లీష్ చెప్తాను. లేదు మాకు అవసరం లేదు గ్రూప్ 2 మాత్రమే చెప్పండి అంటే అదే చెప్తాను, మీ ఇష్టం. కామెంట్ మాత్రం చేయండి, ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఏది చెప్పాలి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే దీన్ని అలాగే మీకు సిలబస్ చెప్పమంటే సిలబస్ చెప్తాను, క్లాసెస్ చెప్పమంటే క్లాస్ చెప్తాను, సిలబస్ చెప్పమంటే సిలబస్ చెప్తాను. స్ట్రాటజీ ఈ 2 మంత్స్ 60 డేస్కి స్ట్రాటజీ చెప్పమంటే స్ట్రాటజీ కూడా చెప్తాను. మీరు చెప్పండి మాకు నీడ్ ఉంది అంటేనేమో నేను క్లాసు స్ట్రాటజీ కానీ క్లాస్ కానీ లేదా సిలబస్ కానీ చెప్తాను. మాకు అవసరం లేదండి మేము ఓన్గా చదువుకోగలుగుతాం, మా ఓన్ స్ట్రాటజీ మాకు ఉంది అంటే ఓకే, మీరు కంటిన్యూ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.